కొట్లాడి అందించిన లక్ష్యంగా వస్తున్న సువ్వారి రమ్యక్కకు విజిల్ గుర్తుపై ఓటును వేసి ఎమ్మెల్యేగా గెలిపిద్దాం. సువ్వారి రమ్యక్క గారి విజిల్ గుర్తుకే మన ఓటు. కదిలినాది సూడే సువ్వారి రమ్యక్క, ఎచ్చర్ల గడ్డ మీద విజిలు గుర్తుతోని అక్క. కదిలినాది సూడే సువ్వారి రమ్యక్క, ఎచ్చర్ల గడ్డ మీద విజిలు గుర్తుతోని అక్క. ఆడబిడ్డలంతా అక్కకు హారతిచ్చినారే, సువ్వారి రమ్యక్కతో ఇక దండు గట్టినారే. హారతిచ్చినారే, సువ్వారి రమ్యక్కతో ఇక దండు గట్టినారే. మత్స్యకారులు, మైనార్టీలు, అన్ని వర్గాల ప్రజల కండగా ఎచ్చర్ల ప్రజలంతా కలిసి అక్క కండకై నిలిచినారురా, అక్క కండకై నిలిచినారురా. చెమట చుక్కల చలిమి చేస్తది శ్రమజీవులు ఒక సైరనూదరా. కార్మిక కర్షక రైతులు అంతా కథనమందున కదిలినారురా, కథనమందున కదిలినారురా. తిరుగుబాటుకు తిలకము దిద్ది వీరవనితల పౌరుషమద్ది అన్నదమ్ములే ఆయను సిద్ధం, రమ్యక్కనే మనము గెలిపిద్దాం. బోల్ అరే కదిలినాది సూడే సువ్వారి రమ్యక్క, ఎచ్చర్ల గడ్డ మీద విజిలు గుర్తుతోని అక్క. కదిలినాది సూడే సువ్వారి రమ్యక్క, ఎచ్చర్ల గడ్డ మీద విజిలు గుర్తుతోని అక్క. ఆడబిడ్డలంతా అక్కకు హారతిచ్చినారే, సువ్వారి రమ్యక్కతో ఇక దండు గట్టినారే. ఆడబిడ్డలంతా అక్కకు హారతిచ్చినారే, సువ్వారి రమ్యక్కతో ఇక దండు గట్టినారే. అందరికీ నమస్కారం. మరి మన హెచ్ఎల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మన సువ్వారి రమ్య గారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిజంగా స్వతంత్ర అభ్యర్థికి ఈ స్థాయిలో ఎంత పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం అనేది నాకు తెలిసి హెచ్ఎల్ నియోజకవర్గ చరిత్రలో తెలియదు. అటువంటిది ఆమె యొక్క చదువుని, ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని, ఆమె యొక్క కష్టాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ఎస్పెషల్లీ మహిళలు, యువత పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇంతవరకు మహిళల్ని, యువతని మోసం చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇంతవరకు. ఇప్పుడు ఆ మార్పు అనేది ఈవిడి ద్వారా ఖచ్చితంగా చేంజ్ వస్తుంది, యువతకు అవకాశాలు వస్తాయని చెప్పి బలంగా నమ్ముతున్నారు. మహిళలు కూడా ఇంతవరకు మహిళలకి ఎటువంటి ఆదరణ సాధించినటువంటి పరిస్థితుల్లో హెచ్ఆర్ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ మేడం గారు ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మేడం రమ్య గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఆమె గుర్తు విజల్ వీల గుర్తు. వీల గుర్తు అనేది చాలా మేల్కొల్పుతుంది ప్రజలని, మహిళల్ని, యువతని, రైతాంగాన్ని కూడా మేల్కొల్పుతుంది. మరి నిజంగా ఆవిడకి ఈ విజల్ రావడం అనేది చాలా అదృష్టం కూడాను. ప్రజల మేల్కొల్పే గుర్తు రావడంతో ప్రజలు కూడా మేల్కొని ఖచ్చితంగా ఆమె యొక్క విజయానికి పునాది వేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా గెలుస్తారు కూడా మేడం గారు. మీ పేరు? నా పేరు కుమరమణయ్య. ఎమ్మెల్యే అభ్యర్థిగా అయినటువంటి మాయ గారు సన్యాసరావు గారు 30 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో శ్రీకాకుళం జిల్లాలో
బీజేపీ పార్టీ ఉందని తెలియజేసిన అతని ఇంటి పేరు కూడా మారిపోయింది. బీజేపీ సంజయరావు అంటే ఏరియాలో తెలుస్తుంది తప్ప సుమారు సంజయరావు అంటే ఇప్పటి వరకు మాకు తెలియదు. ఇప్పుడు ఇంటి పేరు బయటకు వచ్చింది. అటువంటి వారికి మొదటిసారి కూడా తొలిసారి కూడా టికెట్ ఇవ్వకుండా క్యాష్ విధంగా పోయింది. ఈసారి కూడా పురంధేశ్వరి కూడా అదే పని చేసింది. ఆ ఉద్దేశంతో మా మామయ్య గారికి కనుక ఎప్పుడు ఎమ్మెల్యే యోగం అనేది నేను ఇదిలో కనుక ఆవిడ ప్రకటించడం జరిగింది. మా ప్రచారం బట్టి చూస్తే ఆవిడ ముందడుగు సాగి తీరుతుందని ఆశిస్తున్నాను. రమ్య గారికి మా ఇచ్చర నియోజకవర్గ ప్రజలందరూ వేల గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. శ్రీమతి సువారి రమ్య గారు ఇచ్చర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడం చాలా హర్షించదగ్గ విజయం. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న రాజకీయ శూన్యతను ఆవిడ పూర్తిగా రాజకీయ శూన్యతలో క్యాచ్ చేసుకుని ఈ రానున్నటువంటి ఇద్దరు అభ్యర్థుల యొక్క వైఫల్యాలను, ఇప్పుడున్న గొర్రెకిరణ్ గారి యొక్క వైఫల్యాన్ని కానీ, పోటీ చేస్తున్నటువంటి ఎన్ఆర్ గారి యొక్క అభ్యర్థాన్ని కానీ రెండింటినీ కూడా ఆవిడ పూర్తిగా శూన్యతీసంతా కూడా క్యాచ్ చేసుకుని హెచ్చర నియోజకవర్గ ప్రజలకు కావాల్సినటువంటి ఏవైతే సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల పూర్తి అవగాహన కల్పించుకొని ఇక్కడున్న వాటి పట్ల పూర్తి అవగాహన ప్రజల్లో కల్పించడం జరుగుతుంది. ఆ విధంగా ప్రజల్లో ఒక చైతన్యమైనటువంటి ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లో సుబ్బారావు రమ్య గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రజల యొక్క నాయకత్వం ముందుకు దూసుకుని పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆవిడ యొక్క గుర్తైనటువంటి వీర గుర్తుకు ఓట్లు వేయాలనేటువంటి ఆలోచన పబ్లిక్లో చాలా బలంగా వినిపిస్తూ ఉంది. కాబట్టి ఈల గుర్తు కూడా చాలా సుపరిణామం. ఎందుకంటే ఈల అనేటువంటిది ఒక మేల్కొల్పు లాంటిది. ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని మేల్కొల్పడానికి అది దోహదపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తమ యొక్క ఓటును, పవిత్రమైన ఓటును కూడా ఈల గుర్తుపైన వేసి రమ్యక్కను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఆ దిశగా నియోజక ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.